ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. యాదాద్రి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు రథంపై ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమం అనంతరం ఉత్సవాల్లో భాగంగా దేవదేవుణ్ణి రథంపై ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వర్ణగిరీశ గోవింద, భక్తజన సంరక్షక గోవింద. భగవన్ నామస్మరణ చేస్తూ చెప్పాలి గోవింద. కోర్కెలు తీల్చే కల్పవల్లి విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి తోలెళ్ల ఉత్సవం విజయనగర పట్టణంలో ఘనంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా అమ్మవారి సిరిమానోత్సవం కన్నుల పండుగ సాగింది. ఉత్సవంలో అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. తొలేళ్ల ఉత్సవం సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సోమవారం తొలేళ్ల ఉత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం సిరిమాను బయలుదేరింది. అమ్మవారి ఆలయం నుంచి మూళ్లాంతర్ల మీదుగా కోట వరకు 3 మార్లు అమ్మవారు భక్తులకు దర్శనాన్నిచ్చారు. సిరిమానుని తిలకించేందుకు పెద్ద ఎత్తున అశేష భక్తజనం తరలివచ్చింది. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, వారి కుటుంబ సభ్యులు కోట మీద నుంచి సిరిమాను ఉత్సవాన్ని తిలకించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్ర దేవత శ్రీ కుంకుళ్ళమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టభుజాలతో ఆయుధాలను ధరించి రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమైన కుంకుళ్ళమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనాన్ని కల్పించారు. ఇందులో భాగంగా అమ్మవారు అష్టభుజాలతో ఆయుధాల్ని ధరించి సింహవాహిని అయి దుష్టుడైన రాక్షసుడు మహిషాసురుణ్ణి వధించి రౌద్ర రూపంలో మహిషాసురమర్ధనిగా కుంకుళ్ళమ్మవారు దర్శనాన్నిచ్చారు. మహిషాసురమర్ధన్ని దర్శించుకుంటే సాత్విక భావం కలుగుతుందని,
సర్వదోషాలు పటాపంచలై ధైర్యం, స్థైర్య విజయాలు చేకూరుతాయన్నది భక్తుల నమ్మకం. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ సత్యసాయి జిల్లా చందకచెర్ల గ్రామంలో చండీ హోమం నిర్వహించారు గ్రామస్తులు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలోని గంగమ్మ ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం చందకచెర్ల గ్రామంలో గంగమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 9వ రోజున అమ్మవారు మహిషాసురమర్ధని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు చండీ హోమాన్ని గ్రామస్తులతో కలిసి గ్రామ పెద్దలు నిర్వహించారు. వేద పండితుల మంత్రాలతో చండీ హోమం ఘనంగా సాగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ శిల్పకళా క్షేత్రమైన శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయంలో దుర్గామాతను శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాచండీ అలంకరణలో కొలువు తీర్చారు వేద పండితులు. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి దుర్గ వీరభద్ర రఘునాథ పాపానేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ లక్ష కుంకుమార్చనలు, మహామంగళహారతి, తీర్థప్రసాదాలు సమర్పించారు. శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు మహాచండీ అలంకరణలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ చైర్మన్ రమానందం ప్రతిరోజు ఆలయానికొచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ సురేంద్రబాబు పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం నిర్వహించారు. సింగరాయకొండ శ్రీ చెట్టు మహాలక్ష్మమ్మ దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ చెట్టు మహాలక్ష్మమ్మ దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహాలక్ష్మమ్మ అమ్మవారు మహిషాసురమర్దన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేసి నృత్యాలు చేశారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చక స్వాములు వాసవి మాతకు అలంకీకృత మహిషాసుర మర్దిని దేవికి ప్రత్యేక అర్చనలు, విశేష హారతి క్రతువులు జరిపారు. ఆలయ కమిటీ ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దసరా ఉత్సవాల రోజువారీ సేవా కార్యక్రమాల్లో వేలాది మంది భక్తులు వాసవి మాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. విజయదశమిని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెల్లివరు శ్రీ వీర పేరంటాళమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. పేరంటాళ్ళమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కుటుంబానికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. విజయదశమి సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ వీర పేరంటాళ్ళమ్మవారిని కోరుకుంటున్నట్లుగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. భవాని శంకరి పార్వతి పరమదయా పరిపార్వతి, భవాని శంకరి పార్వతి పరమదయా పరిపార్వతి, శివా శివంకరి పార్వతి శ్రీపురవాసిని. రంగారెడ్డిగూడలో విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజల ఆనందోత్సాహాల నడుమ దసరా వేడుకలు చేసుకున్నారు. 9వ రోజు ప్రత్యేక అలంకారాలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు శమీ పూజ, ఆయుధ పూజ, వాహనాల పూజ చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలో విజయదశమి దసరా వేడుకలు సందడిగా సాగాయి. మహిళలు, గ్రామ ప్రజలు తరలివచ్చి ఉత్సవాల్ని తిలకించారు. కోలాటాలతో, బతుకమ్మ ఆటపాటలతో దుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మహిళలు శోభాయాత్ర, నిమజ్జనం, కన్నుల పండుగ నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా కోలాటం, దాండియా నృత్యాలు చేస్తూ శోభాయాత్ర కొనసాగించారు. భవాని శంకరి పార్వతి పరమదయా పరిపార్వతి, భవాని శంకరి పార్వతి పరమదయా పరిపార్వతి, శివా శివంకరి పార్వతి శ్రీపురవాసిని పార్వతి, శివా శివంకరి పార్వతి శ్రీపురవాసిని పార్వతి, భవాని శంకరి పార్వతి పరమదయా పరిపార్వతి. నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకాలోని నందిపాడు గ్రామానికి చెందిన కుంకు బాలాజీ అలిపిరి మెట్లపై 8వసారి పొర్లుదండాలు చేశారు. ఇదివరకే 7 సార్లు పొర్లుదండాలు పూర్తి చేసిన కుంకు బాలాజీ 8వసారి ఏకధాటిగా తిరుమల అలిపిరి మెట్లపై పొర్లుదండాలు చేశారు. కలియుగంలో పాపాత్ములు, దుష్టులు పెరిగే కొద్దీ పొర్లుదండాలు చేస్తూనే ఉంటానని పరమభక్తుడు కుంకు బాలాజీ తెలిపారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు శ్రీ మహావిష్ణు అలంకరణలో
భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిత్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అలంకరణ చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు హారతులు పట్టి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పెళ్లికొడుకు పెళ్లికూతురుగా అలంకరించి ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్వీఎన్ మూర్తి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్ర దేవతగా కొలువుతీరిన శ్రీ కుంకుళమ్మ అమ్మవారి దివ్య రథోత్సవం శ్రీవారి క్షేత్ర పురవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజును పురస్కరించుకుని ఈ రథోత్సవాన్ని దేవస్థానం అట్టహాసంగా నిర్వహించింది. క్షేత్ర పొలిమేరలో కొలువైన కుంకుళ్ళమ్మ ఏడాదికోసారి మాత్రమే క్షేత్రానికి రావడం సంప్రదాయబద్ధం. ముందుగా ఆలయం వద్ద రథవాహనాన్ని పుష్పమాలికలు, విద్యుద్దీప తోరణాలతో అలంకరించారు. అనంతరం ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని వేద పండితుల మధ్య తీసుకొచ్చి రథంలో వేయించేపు చేశారు. ఆ తర్వాత అర్చకులు, పండితులు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు, పూజలు జరిపారు. ఆలయ అధికారులు రథం వద్ద బలిహరణాన్ని సమర్పించి రథాన్ని ప్రారంభించారు. మేళ్ల తాళాలు, మంగళ వాయిద్యాలు, తీన్మార్ డప్పు వాయిద్యాలు, చిత్ర విచిత్ర వేషధారణలు, కాంతార వేషధారణలతో రథయాత్ర జరిపారు. రథంలో కొలువైన అమ్మవారికి అడుగడుగున భక్తులు నీరాజనాలు సమర్పించారు. భవాని శంకరి పార్వతీ పరమదయా పరిపార్వతీ, భవాని శంకరి పార్వతీ పరమదయా పరిపార్వతీ, శివా శివంకరి పార్వతీ శ్రీపురవాసిని పార్వతీ. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఆశ్వీజ మాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాత్రి స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనాన్నిచ్చారు. ముందుగా గజవాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల నుంచి ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం అర్చకులు హారతులు పట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. గజవాహనంపై ఉభయ దేవేరులతో స్వామివారు దక్షిణ గాలిగోపురం మెట్లగుండా ద్వారకా తిరుమల పురవీధుల్లో విహరించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల్ని భక్తులు దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో విజయదశమి సందర్భంగా శ్రీ శారదాదేవి రాజరాజేశ్వరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. శారదాదేవికి పంచామృతాలతో అభిషేకించి అలంకరణ, అష్టోత్తర శతనామావళి అర్చనలు నిర్వహించారు అర్చకులు. మహిళలు రాజరాజేశ్వరీదేవికి ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. భవాని శంకరి పార్వతీ పరమదయా పరిపార్వతీ, భవాని శంకరి పార్వతీ పరమదయా పరిపార్వతీ, శివా శివంకరి పార్వతీ శ్రీపురవాసిని పార్వతీ, శివా శివ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దసరా సందర్భంగా ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. అందులో భాగంగానే పాల్వంచ మండలం కేశవపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన
శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం పెద్దమ్మ తల్లి ఆలయంలో విజయదశమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకొని అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చెడు మీద మంచిని గెలిచిన రోజుగా భావించి దసరా ఉత్సవాల్లో భాగంగా వాహన పూజలు చేసుకుంటే మంచిదని చెప్పడంతో భారీగా పెద్దమ్మ తల్లి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. తమ వాహనాలకు పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ ఈవో రజనీ కుమార్ తెలిపారు. కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య వెలిసిన పెద్దమ్మ తల్లి కనకదుర్గమ్మ వారి యొక్క దేవస్థానంలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు మహన్నవమి 9 రోజులు అమ్మవారు వివిధ రకాల రూపాలతో అలంకారాలతో దర్శనమిచ్చారు. 9 రోజులు కూడా 1,00,000 కుంకుమార్చన జరిగింది. చండీ హోమము, రుద్ర హోమం తోటి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించబడ్డాయి. రాత్రి కలశోద్వాసన జరపబడింది. ఈ రోజు ప్రత్యేకంగా విజయదశమి సందర్భంగా దేవాలయంలో భక్తుల కొరకు విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది. విజయదశమి అంటే విజయానికి చిహ్నంగా ఈ రోజు భావిస్తారు. వాహనాల పూజ జరుపుకున్నట్లయితే చాలా శుభమని భావించడం వలన ఈ దేవాలయంలో తెల్లవారుజాము నుంచి కూడా దరిదాపుగా వేల సంఖ్యలో వాహన పూజకు విచ్చేశారు. భక్తులు కూడా దరిదాపు అధిక సంఖ్యలో తెల్లవారుజాము నుండి బారులు తీరి ఉన్నారు. వీరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవాదాయ శాఖ నుంచి ఈవో అయిన నేను అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భద్రాచలం రామయ్య సన్నిధిలో దసరా వేడుకలు భక్తుల జయ జయ ధ్వానాల నడుమ కన్నుల పండుగ సాగాయి. దసరా పండుగ సందర్భంగా సీతా లక్ష్మణ సమేతుడైన రామయ్య స్వామి మేళతాళాలు, కోలాటాల నడుమ ఆలయం నుండి తిరువీధి సేవగా బయలుదేరి దసరా మండపానికి చేరుకున్నారు. దసరా మండపంలో అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా దసరా మండపంలోని జమ్మి చెట్టుకు పూజలు చేసి అర్చకులు అనంతరం శ్రీరాముని ఆయుధాలకు పూజలు చేశారు. తదుపరి రావణాసురుణ్ణి దహనం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి రావణాసురుడి ప్రతిమకు బాణం వేసి రావణాసురుడి దహన కార్యక్రమం పూర్తి చేశారు. కన్నుల పండుగగా సాగిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. సామ్రాజ్య పట్టాభిషక్తులై నిజరూపంలో శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి నిజరూప దర్శనాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భద్రకాళ ఆలయంలో తెప్పోత్సవం నిర్వహించారు. అమ్మవారికి శరభ వాహన సేవ, చూర్ణోత్సవం అనంతరం భద్రకాళి తటాకంలో చక్రస్నానం నిర్వహించారు. రాత్రి తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించిన హంసవాహనంపై ఉత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఉత్సవకర్త ఎమ్మెల్సీ వద్దిరాజు రవిచంద్ర, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ మున్సిపల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. భవాని శంకరి పార్వతి పరమదయా పరిపార్వతి, భవాని శంకరి పార్వతి పరమదయా. రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు మహాలక్ష్మి, శ్రీ రాజరాజేశ్వర దేవి అవతార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి సందర్భంగా ఉదయం స్థానాచార్యులు అప్పాల భీమాశంకర శర్మ ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి లలితా సహస్రనామ చతుషష్ఠి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయుధ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు కోడె మొక్కులు చెల్లించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు.
మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.